మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ గాంధీ సరోవరం అంటే పార్క్ కోసం దాదాపు 450 కుటుంబాలని ఇక్కడి నుంచి వాళ్ళ ల్యాండ్ అక్విజిషన్ చేసి అంటే బలవంతంగా భూములు లాక్కొని మీకు వేరే దగ్గర ఇస్తాము అని చెప్పి రోడ్డు మీదకి లాగడానికి రేవంత్ రెడ్డి సర్కారు ప్రయత్నం చేస్తా ఉందా. ఒకటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి ఇల్లు కూలగొచ్చడం, ఇమేజ్ ని డ్యామేజ్ చేయడం, పేదవాళ్ళని రోడ్డు మీదకి లాగడం బాగా కొంచెం ఎందుకో మరి అలా ఆలోచిస్తా ఉన్నారు. అంటే ఇక మళ్ళీ రాము ఈ 5 సంవత్సరాలు చేయాల్సింది చేసేద్దాము, అనుకున్నది చేసేద్దాము, మళ్ళీ ఎలాగో రాం కదా అని ఆలోచిస్తా ఉన్నారా? రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీ మీద చాలా నమ్మకంతో మీకు కూడా ఒక అవకాశం ఇద్దాము, తెలంగాణ తీసుకొచ్చిన కాంగ్రెస్ కి ఒక అవకాశం ఇద్దాము అని చెప్పి తెలంగాణ ప్రజానీకం మొత్తం కూడా మిమ్మల్ని గెలిపించడం జరిగింది. కానీ గెలిపించడం తర్వాత మీరు తెలంగాణ ప్రజానీకానికి మేలు చేయాల్సింది పోయి కేవలం హైకమాండ్ ని సాటిస్ఫై చేయడంలో, అంటే మీ కుర్చీ కాపాడుకునే పనిలో ఉన్నారా అని చాలా మందికి కూడా డౌట్ వస్తా ఉంది. కేవలం హైకమాండ్ మెప్పు కోసమే పనిచేస్తా ఉన్నారు, అంతకు మించిన హైకమాండ్ ప్రజలు అనే విషయం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో 450 కుటుంబాలు ఈ మూసీ నది సుందరీకరణ మోడర్నైజేషన్ ఆర్ కొంచెం బ్యూటిఫై చేద్దాము అనే పేరుతోటి గాంధీ సరోవర్ అంటే గాంధీ గారి పార్క్, అంటే గాంధీ గారు ఏమన్నా ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో సో ఇక్కడ ఈ 450 కుటుంబాలు రోడ్డు మీదకి లాగిన తర్వాత నాకు ఒక మంచి పార్క్ గట్టు, నాకు ఒక మంచి విగ్రహం తయారు చేయని ఏమన్నా చెప్పినట్టు, లేకపోతే హైకమాండ్ మెప్పు కోసమే అంతకు ముందు తెలంగాణ మాతని మార్చడము అండ్ ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో కూడా ఈ గాంధీ సరోవర్ ఆర్ గాంధీ పార్క్ ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో తక్షణమే విరమించుకుంటే ఈ పేద ప్రజలు, మిడిల్ క్లాస్ వాళ్ళు, మిమ్మల్ని ఓట్లేసి గెలిపించిన మిడిల్ క్లాస్ వాళ్ళు కాంగ్రెస్ తెలంగాణ తీసుకొచ్చింది ఒక అవకాశం ఇద్దామని ఏదైతే ఉందో ఇక మళ్ళీ జీవితంలో ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయిందో అదే విధంగా తెలంగాణలో కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సర్కార్ ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారికి ఎంతైనా ఉంది. ఖచ్చితంగా మీరు పునరాలోచించుకోండి. ఒక పక్క హైడ్రా ఎప్పటికప్పుడు పేదవాడి బతుకుల మీద బుల్డోజర్ తో తొక్కిస్తా ఉన్నారు, ఇంకో పక్క చూసుకుంటే కొంతమంది కొమ్ము కాస్తా ఉన్నారు, చూసి చూడనట్టు వదిలేస్తా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు గాంధీ పార్క్ ఇంకెంత మందిని రోడ్డు మీదకి లాగుతారు రేవంత్ గారు? అవకాశం ఇచ్చిన పుణ్యానికి అల్లాడిస్తున్నారు కదా ప్రజల్ని. మాట్లాడతాం. సో ఏంటి దీనికి సంబంధించి ఏం క్లారిఫికేషన్ అంటే దీనికి ఇప్పుడు గాంధీ సరోవర్ అన్న ప్రాజెక్ట్ ఒకటి వస్తుంది. ఆ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ లో ఆయన దాదాపు ఒక 10 ఎకరాలు తీసుకోవాలనుకుంటున్నాడు. అందులో భాగంగా మమ్మల్ని కూడా ఇక్కడి నుంచి వేకేట్ చేయమంటున్నాడు. చూడదగితే ఇప్పుడు గాంధీ సరోవర్ అంటే మూసి సరోవర్ అంటే ఏంటి? నది, వాటర్ నదిలో పెట్టాలి. నదిలో పెట్టేదానికి వచ్చి మా ఇల్లు చెడగొట్టుతాను, ఇక్కడ ఉంటాను అంటే కుదరదు. ఒకసారి ఆలోచించండి అని చాలా మంది అనుకుంటా ఉన్నారు. అవకాశం ఇచ్చిన పాపానికి జనాల్ని రోడ్డు మీద లాగేస్తున్నారు అని చెప్పి చాలా మంది పేద ప్రజలు అనుకుంటా ఉన్నారు. తెలంగాణ ప్రజానికం ఖచ్చితంగా ఇది ఒకసారి మీరు ఆలోచన చేయాలా.